3132 కిలోమీటర్లు నడిచా. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీ ఇచ్చారు. మొదటి హామీ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాలు మీ అకౌంట్లో 90,000 రూపాయలు జమ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? 6వ 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. నేను ఈరోజు జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీలకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, అదేవిధంగా జాలయ్య గారిని చంపేసింది ఈ ప్రభుత్వం. బీసీలకి రావాల్సిన అనేక నిధులు కూడా పక్కదారి మళ్లించేసింది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం రద్దు చేసింది. బీసీ సప్లైను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్ తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో బీసీల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ మనం ఇచ్చడం జరిగింది. దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 50 ఏళ్ళకే బీసీలకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బీసీల కోసం SC/ST అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాం. మన పిల్లలకు ఉపాధి కల్పించడానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీ సోదరులకి చంద్రన బీమా 10 లక్షలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నా పాదయాత్రలో బీసీ సోదరులు కలిశారు. వాళ్ళందరూ పదే ఒక మాట చెప్పారు. అన్న 6 నెలలకు ఒకసారి మేము వెళ్ళి బీసీ సర్టిఫికెట్ని రెన్యువల్ చేసుకోవాలి, దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా.